ఉన్నత విద్య, మంచి ఉద్యోగం ఇవన్నీ ఉన్నా కూడా నేటి యువతరం కుటుంబ బంధాల్లోని ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏకంగా ఓ చార్టర్డ్ అకౌంటెంట్ జీవితాన్ని, ఆమె 2 ఏళ్ల పసిబిడ్డ భవిష్యత్తును చిదిమేశాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఓల్డ్ సిటీకి చెందిన మృతురాలు కీర్తిక అగర్వాల్ చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. పాత బస్తీకి చెందిన వ్యాపారవేత్త పృథ్వీలాల్తో వివాహమై వారికి 2 ఏళ్ల కుమార్తె బియ్యారా ఉంది. అంతా సవ్యంగానే ఉన్నట్టే కనిపించిన దంపతుల మధ్య తలెత్తిన కుటుంబ కలహాలు ఈ బంధాన్ని బీటలు వారేలా చేశాయి. గొడవలు తారస్థాయికి చేరడంతో ఏడాదిన్నర కిందటే కీర్తిక తన కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. విడిపోయినా కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం, బహుశా మానసిక ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో తీవ్ర మనస్తాపానికి లోలైన కీర్తిక చివరికి ఈ నెల 2వ తేదీన పసిబిడ్డతో సహా హుస్సేన్ సాగర్లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం నెక్లెస్ రోడ్డు వద్ద తల్లి మృతదేహం, మంగళవారం పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, చాలా విషాదం. 2 ఏళ్ల పాప సహా తల్లి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. సో ఏంటి వాళ్ళ కుటుంబ కలహాలు ఏమున్నాయి, ఏం తెలుస్తుంది సమాచారం? ఈ ఆత్మహత్య గల కారణాలు ఎగ్జాక్ట్గా ఏం తెలుస్తున్నాయి? ఎస్ రాజేష్, అంటే పాత బస్తీలో నివాసం ఉంటున్నటువంటి పృథ్వీలాల్, కీర్తి అగర్వాల్ అనేటువంటి ఇద్దరు దంపతులు కూడా గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతోని గొడవలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వారి చిన్న పాప అలాగే తన కూతురు కీర్తి అగర్వాల్ కనిపించట్లేదంటూ కూడా గత కొద్ది రోజులుగా అయితే పోలీసులకు సమాచారం అందించారు కీర్తి అగర్వాల్ తల్లిదండ్రులు. అయితే సోమవారం ఉదయం కీర్తి మృతదేహాన్ని లేక్ వ్యూకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా తన మృతదేహాన్ని అయితే అటు ఏదైతే మనకి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి మీరా కేఫ్ ఏదైతే ఉందో ఆ కేఫ్ సమీపంలో కీర్తి మృతదేహాన్ని పోలీసులు అయితే గుర్తించారు. నిన్న పాప మృతదేహాన్ని కూడా 2 ఏళ్ల బియారా మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి కుటుంబ కలహాలు, కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల కారణంగానే కీర్తిక అగర్వాల్ మృతి చెందినట్లుగా తెలుస్తాము. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరొక పక్క తమ అల్లుడు తన కుమార్తెను వేధించడంతో, పలుమార్లు గొడవలు పెట్టుకోవడంతో తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా కీర్తికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా తన అల్లుడు ఎవరైతే పృథ్వీలాల్ ఉన్నారో, పృథ్వీలాల్ ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి, ఆయనకు శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను అయితే కీర్తిక తల్లిదండ్రులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సో దీంతో కీర్తిక కుటుంబంలో అయితే పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. తల్లితో పాటు, కీర్తికతో పాటు తన చిన్న కూతురు ఈ 2 ఏళ్ల పాప బియారాని కూడా తన వెంటే తీసుకువెళ్ళినటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. అంటే నాకు ఏదైతే ఈ బాధలు, కష్టాలు ఉన్నాయో ఇవన్నీ నేను చనిపోతే నా ఒక్కదాంతోనే పోవు, నా కూతురికి కూడా ఇది వస్తాయి అన్నటువంటి ఆలోచనతోనే తన కూతురికి కూడా తను ముందు ట్యాంక్ బండ్ లో వేసిన తర్వాత కీర్తిక కూడా ట్యాంక్ బండ్ లో దూకినట్టుగా ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఈ యొక్క విషాదంతో పూర్తిగా కీర్తిక కుటుంబంలో అయితే విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కుటుంబ కలహాలే ప్రధాన కారణంగా అయితే కీర్తిక తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. కుటుంబ కలహాలతో క్షణికా విషయంలో ఒక 2 ఏళ్ల పసి పాపతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. హుస్సేన్ సాగర్లో దూకి బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.